నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలి అఖిల భారత కిసాన్ మహాసభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన అప్రకటిత విద్యుత్ కోతలు ఆపకపోతే పోరాటం ఉధృతరం చేస్తాం సిపిఐ నగర కార్యదర్శి శంకర్ హెచ్చరిక విద్యుత్ కోతను నిరసిస్తూ ఆందోళనకు దిగిన పార్టీ నేతలు ఈ నెల 6వ తేదీన శుక్రగ్రహ అంతర్యానం ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్న జేవీవీ ప్రతినిధి కుమార్ విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ సిపిఎం పార్టీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను శవయాత్ర మాదిరిగా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజలపై భారాలను మోపే ప్రభుత్వానికి త్వరలోనే రోజులు దగ్గరికి వచ్చాయని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కాశీనాథ్ హెచ్చరించారు. కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను పురవీధుల్లో శవయాత్ర మాదిరిగా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కాశీనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి పెనుభారాల్ని మోపుతోందని మండిపడ్డారు. ఇప్పటికే పలుమార్లు వివిధ రకాల ఛార్జీల పేరుతో ప్రజలపై భారాల్ని మోపిందని మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఉందని చెప్పని చెప్పడం అసలు ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కానీ సిగ్గుందా అని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలు పట్టవు, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. మీరు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కేంద్రంలో ఉన్నాయనేమో పెట్రోల్ పెంచుతాడు, రాష్ట్రంలో ఉన్నాయనేమో కరెంటు పెంచుతాడు. ప్రజల బతికిద్దామని చెప్పినటువంటి ఆశ లేకపోగా చంపుదామని చెప్పినటువంటి ఆశతో మీ పరిపాలన సాగిస్తామన్నటువంటి వాతావరణం కనపడతా ఉంది. అందుకనే మీ ప్రభుత్వానికి సమీపంలోనే రోజులు దగ్గర పడ్డాయి. రాబోయేటువంటి కాలంలో ఈ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుకి కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే దానికి సింబాలిక్గా మీ సంస్కరణలకి మీరు అనుసరించేటువంటి విధానాలకి వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచడం వలన రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు తెలిపారు. డాక్టర్ ఎంఏ స్వామినాథన్ సిఫార్సును అనుసరించి ఖర్చులపై 50% అదనం కలిపి మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాలాంధ్ర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం కారణంగా కూలీ రేట్లు, డీజిల్ రేట్లు అధికంగా పెరిగిపోయాయని తెలిపారు. గత ఖరీఫ్ నుండి నేటికి ఎరువుల ధరలు 70% నుండి 265% వరకు పెరిగితే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుండి 33% వరకు పెరిగాయని అన్నారు. దీనివల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గకపోగా పెరిగాయని వివరించారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఖర్చులపై 50% అదనం కలిపి మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలకు వేరే ఉదాహరణ అవసరం లేదు. అందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం 2004లో నియమించిన ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యాన నియమించిన జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫారసు వ్యవసాయ ఖర్చులపైన 50% అదనం కలిపి మద్దతు ధరలో
ప్రకటించాలా? అది ఆ సిఫార్సు వచ్చి 6 సంవత్సరాలు అయితే ఇంతవరకు అసలు ఆ రూపంలో అదనం కలపకపోగా రోజుకి ధరలు తగ్గిస్తూ అలాగే ఈ ఎరువుల ధరలు వగైరా పెంచేస్తూ ఈ ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలు ఆపకపోతే ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ హెచ్చరించారు. విద్యుత్ కోతల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన వాపోయారు. వెంటనే విద్యుత్ కోతలు ఆపకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సింగనగర్ సబ్స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడించారు. ముట్టడిని పురస్కరించుకుని సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోతకు ప్రజలు అల్లాడుతూ ఉన్నారని వాపోయారు. కనీసం రాత్రి సమయాలలో కూడా కరెంటు లేకపోవడంతో ప్రజలు నిద్రపోయే పరిస్థితి కరువైందని అన్నారు. దీనికి తోడు పెంచిన విద్యుత్ ధరలు ప్రజల మెడకు గుదిబండగా మారాయన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించి అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉదాహరణకి వాంబే కాలనీ లేదా న్యూ రాజేశ్వరపేట వాంబే కాలనీ లేదు ఇవాళ కంట్రీలో ఉన్నటువంటి కాలనీలు చూసి పరిశీలిస్తే యూనిట్కి 3.64 పైసలు చొప్పున పడుతుంది అనేటువంటిది బిల్లుల్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. అందువల్ల ప్రజల్ని ప్రభుత్వం మోసం చేస్తుంది, విద్యుత్ శాఖ అధికారులు మోసం చేస్తున్నారు. ఒక్క అపార్ట్మెంటులో ఉన్నటువంటి వారికి 1000 కనెక్టివ్ లోడ్ పైన రాసి బిల్లులు రాసినటువంటి పరిస్థితి ఉన్నది. 500 కనెక్ట్ తక్షణమే దీనికి సమాధానం అధికారులు చెప్పాలి. అధికారులు చెప్పేందుకు కూడా ఇక్కడి నుంచి కదిలేటువంటి పరిస్థితి లేదు. ఈ విద్యుత్ సబ్స్టేషన్ని సిపిఐగా ముట్టడించామని చెప్పి అప్రకటిత విద్యుత్ కోతను ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ నెల 6వ తేదీన శుక్రగ్రహం అంతర్యానం కానుందని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు టిఎస్ కుమార్ తెలిపారు. ఈ అద్భుతమైన క్షణాలను ప్రజలు జాగ్రత్తగా వీక్షించాలని ఆయన సూచించారు. శుక్రగ్రహాన్ని వీక్షించేందుకు జన విజ్ఞాన వేదిక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు. గవర్నర్పేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రగ్రహం అంతర్యానం పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు టిఎస్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన శుక్రగ్రహం అంతర్యానం కానుందని అన్నారు. ఉదయం 5:40 నుండి 10:22 వరకు వీక్షించవచ్చని తెలిపారు. నగర ప్రజలు ఈ అద్భుత క్షణాలను తగిన జాగ్రత్తలతో వీక్షించాలని సూచించారు. శుక్రగ్రహం అంతర్యాన్ని వీక్షించేందుకు జన విజ్ఞాన వేదిక ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ శుక్రగ్రహణం రావటం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని, తర్వాత పెను మార్పులు సంభవిస్తాయని ఇవన్నీ కూడా నమ్మొద్దు. ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా చక్కగా దీన్ని వీక్షించవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సాధారణ కంటితో సూర్యుని వైపుగా చూడకూడదు. డయాబెటిక్ పేషెంట్లు అంటే ఎవరైతే షుగర్ బాధితులు ఉన్నారో వారు కానీ వీలాంటి వాళ్ళు కనుక డైరెక్ట్గా చూసినట్టయితే కంటిలో నరాలు కాలిపోయి రెటినా కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. సో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరు కూడా డైరెక్ట్గా సన్ని చూడకూడదు. మనం ఇచ్చినటువంటి సోలార్ ఫిల్టర్స్ డ్యామేజ్ లేకుండా ఉన్నటువంటి ఫిల్టర్స్ చూడాలి. అలాగే టెలిస్కోప్ ఉన్నంత మాత్రం దాన్ని డైరెక్ట్గా కన్నులతో టెలిస్కోప్ పెట్టి ఇప్పుడు కాసేపు ప్రకటనలో